నమస్తే. కాంచీపురం అంటే మీకేం గుర్తొస్తుంది? 1000 దేవాలయాల నగరం, కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర స్వామి, వరదరాజ పెరుమాళ్, దేశం నలుమూలల నుండి భక్తులు వెళ్లే ఆధ్యాత్మిక క్షేత్రం ఇదే కదా. కానీ ఇప్పుడు అదే కాంచీపురం మరో కారణంతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. దేవాలయాల నగరంగా పేరొందిన కాంచీపురం ఇప్పుడు ఆష్లే మెడిషన్ నివేదికలో నంబర్ 1 స్థానంలో నిలవడం యాదృచ్ఛికమా, లేక మారుతున్న కాలానికి అర్థమా? ఒకప్పుడు గుడికి వెళుతున్నా అనేది ట్రెండ్, ఇప్పుడు యాప్లో ఉన్నావా అనేది ట్రెండా? స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత సంబంధాలు బలపడ్డాయా, లేక బంధాల నిర్వచనమే మారిపోయిందా? ఇంకా షాకింగ్ విషయం ఏంటి అంటే ఈ ట్రెండ్ మెట్రో నగరాల్లో కాదు, టైర్ 2 నగరాల్లో ఎక్కువగా కనిపిస్తోందట. అసలు చిన్న నగరాలలో ఏం మారుతోంది? ఇవాళ అదే తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా వివాహితుల కోసం పనిచేసే డేటింగ్ ప్లాట్ఫామ్ ఆష్లే మెడిషన్ విడుదల చేసిన తాజా నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నివేదిక ప్రకారం భారత్లో ఈ ప్లాట్ఫామ్ కు కొత్తగా చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ పెరుగుదల హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి మెట్రో నగరాల్లో కాదు, టైర్ 2 నగరాల్లో ఎక్కువగా నమోదవుతోంది అని నివేదిక చెబుతోంది. అంటే ఒకప్పుడు అమాయకంగా భావించిన చిన్న నగరాలు కూడా ఇప్పుడు డిజిటల్ ట్రెండ్స్ కు దూరంగా లేవన్నమాట. ఈ జాబితాలో తమిళనాడులోని కాంచీపురం మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మహారాష్ట్రలోని సంగ్లీ, కర్ణాటకలోని విజయపుర, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, మహారాష్ట్రలోని సోలాపూర్, కేరళలోని కొచ్చి, తమిళనాడులోని తిరుచిరాపల్లి, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, మధ్యప్రదేశ్లోని భోపాల్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. మెట్రో నగరాలను పక్కన పెట్టి చిన్న నగరాలలోనే ఈ ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది? ఉద్యోగాల కోసం కుటుంబాలకు దూరంగా ఉండడమా, భార్యాభర్తల మధ్య తగ్గుతున్న సంభాషణ, ఒత్తిడితో కూడిన జీవన శైలినా, లేక చేతిలో స్మార్ట్ ఫోన్, అందులోనూ సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్, 24 గంటల ఇంటర్నెట్ ఇవే కారణమా? నిపుణులు మాత్రం ఈ అన్ని అంశాలు కలిపి సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి అని చెబుతున్నారు. ఒకప్పుడు కొత్త పరిచయం కావాలంటే బంధువులు, స్నేహితులు ఉండేవారు. ఇప్పుడు ఒక యాప్ డౌన్లోడ్ చేస్తే చాలు, ప్రపంచమే అరచేతిలోకి వచ్చేస్తోంది. అదే ఇప్పుడు సమాజంలో కొత్త చర్చకు దారి తీస్తోంది అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఆష్లే మెడిషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్లాట్ఫామ్ వినియోగంలో భారత్ 3వ అతిపెద్ద మార్కెట్ గా నిలిచింది. అయితే ఈ నివేదిక కేవలం ఆష్లే మెడిషన్ ప్లాట్ఫామ్ లో నమోదైన వినియోగదారుల డేటాపై ఆధారపడింది. అందువల్ల దీని మొత్తం భారత సమాజానికి లేదా ప్రతి కుటుంబానికి వర్తించే విషయంగా చూడకూడదు అని నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. కానీ ఈ నివేదిక ఒక ప్రశ్నను మాత్రం మన ముందుంచుతోంది. టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, మాట్లాడే మార్గాలు పెరిగాయి. కానీ కుటుంబాలలో సంభాషణ కూడా అంతే పెరిగిందా? లేక మనం ప్రపంచంతో ఎక్కువ మాట్లాడుతున్నాం, ఇంట్లో వాళ్ళతో తక్కువ మాట్లాడుతున్నామా? సంబంధాలు బలహీనపడుతున్నాయా? లేక సమాజం మారుతున్న తీరు ఇప్పుడు గణాంకాల రూపంలో బయటపడుతోందా? ఏ యాప్ వచ్చినా, ఏ టెక్నాలజీ వచ్చినా ఒక బలమైన కుటుంబానికి పునాది మాత్రం నమ్మకం, పరస్పర గౌరవం, స్పష్టమైన సంభాషణే అని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నివేదికపై మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగా మారుతున్న జీవన శైలి ప్రభావమా, లేక డిజిటల్ యుగం తీసుకొచ్చిన కొత్త సామాజిక ధోరణ? ముఖ్యంగా దేవాలయాల నగరంగా పేరొందిన కాంచీపురం ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలవడాన్ని మీరెలా చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.